పార్లమెంటు ఎన్నికల నోటిఫికేషన్ విడుదలవడంతో ఎన్నికల వ్యూహంపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్పీడ్ పెంచారు. తెలంగాణ భవన్లో కేసీఆర్ అధ్యక్షతన పార్టీ విస్తృత స్థాయి సమావేశం కొనసాగుతుంది. పార్లమెంటు అభ్యర్థులతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు కేసీఆర్. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి వంశీ లైవ్ ద్వారా అందిస్తారు. వంశీ, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం తెలంగాణ భవన్లో కొనసాగుతూ ఉంది. ఇప్పటికే ఏదైతే తెలంగాణ భవన్కి సంబంధించి చూస్తే మాత్రం అటు బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో పాటుగా ఎమ్మెల్యేలతో పాటుగా మాజీ మంత్రులు కూడా పెద్ద ఎత్తున హాజరైనటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారితో కూడా ప్రత్యేకంగా సమావేశమైనటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. వారికి బీఫామ్లు అందించడంతో పాటుగా ఏదైతే ఎన్నికల నియమావళిని అనుసరించి వారి ఖర్చులకు సంబంధించి కూడా 95 లక్షలు కూడా చెక్ వారికి ఇవ్వనున్నారు. ఇప్పటికే బస్ యాత్రకు సంబంధించినటువంటి రూట్ మ్యాప్ పైన ప్రత్యేకంగా చర్చ కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. ప్రజెంట్ లోపల సమావేశం మాత్రం కొనసాగుతోంది. అటు తెలంగాణ భవన్కి మాత్రం భారీగా కార్యకర్తలు కూడా చేరుకున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. ప్రధానంగా అటు గత 3 నుంచి 4 నెలల కాలంలో కాంగ్రెస్ పార్టీ హయాంలో జరిగినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అది వాటిపైన ప్రజలకు తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉన్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. ప్రధానంగా వ్యవసాయానికి ఏదైతే సాగునీరు అందనటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. రైతు బంధు కావచ్చు, రైతు రుణమాఫీ కావచ్చు, ఇలా అనేక సమస్యలు రైతులకు సంబంధించినటువంటి ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. దాంతోపాటుగా అటు హైదరాబాద్ లాంటి నగరంలో మంచినీటి కొరత అనేది చాలా తీవ్రంగా పెరిగినటువంటి పరిస్థితి మనం చూస్తాం. ఇలా కేవలం ఒక రంగం అనే కాదు, అనేక రంగాల్లో అనేక వర్గాల్లో కూడా అటు కాంగ్రెస్ పార్టీ పైన అసంతృప్తి ఉన్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. నిన్న ఇచ్చినటువంటి సిపాక్ సర్వేలో కూడా అటు బీఆర్ఎస్ పార్టీకి ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే దాదాపుగా 8 సీట్ల వరకు గెలిచే అవకాశం ఉన్నట్టు కూడా చెప్తా ఉన్నారు. దాంతోపాటుగా కృష్ణా జిల్లాలో కావచ్చు, గోదావరి జిల్లాలకు సంబంధించి కూడా అటు పక్క రాష్ట్రాలకు మళ్లిస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. దీంతో మరోసారి తెలంగాణ ప్రజల హక్కులను కాలరాస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. వీటన్నిటిని మనం మళ్ళా తిరిగి సాధించుకోవాలంటే అది బీఆర్ఎస్ పార్టీతోనే సాధ్యమవుతుందని కూడా పార్లమెంట్లో అటు ఏదైతే బీఆర్ఎస్ పార్టీ ఎంపీల గలంతోనే అటు తెలంగాణకు ఉన్నటువంటి సమస్యలు తీరుతాయని కూడా చెప్తా ఉన్నారు. ప్రజెంట్ మనతో పాటు కొంతమంది బీఆర్ఎస్ పార్టీ యువ నాయకులు కూడా ఉన్నారు. వారితో కూడా మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీ పేరు, ఎక్కడి నుంచి వచ్చారు? కురువపల్లయ్య, నాగర్కర్నూలు పార్లమెంట్, అలంపూర్ నియోజకవర్గం. చెప్పండి, ఈసారి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా గత 3 నెలల కాలంలో మనం చూస్తూ ఉన్నాం. ప్రజల్లో ఎలాంటి వ్యతిరేకత ఉందంటే 3 నెలల కాలంలో ప్రజలు చాలా నరకయాతన అనుభవిస్తున్నారు. ఎందుకు తెచ్చుకున్నాము ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అనేది ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా గోసపడుతూ ఉన్నారు. వాళ్ళు ఇచ్చిన 6 గ్యారెంటీల్లో ఇవాళ రైతులకు రుణమాఫీ అంటే డిసెంబర్ 9న రుణమాఫీ 2 లక్షలు మాఫీ చేస్తానని ఈరోజు మాట మార్చిన రేవంత్ ఇవాళ మళ్ళీ ఆగస్టు తర్వాత అంటాడు. అంటే ఇది కేవలం ఎన్నికల స్టంట్ కోసమే ఈ యొక్క వాగ్దానాలు చేసినారు తప్ప తెలంగాణ రాష్ట్ర ప్రజలను ఏమాత్రం ఉద్ధరించాలనేది లేదు. ఇంకొకటి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా, ఉమ్మడి పాలమూరు జిల్లా ఈరోజు ఎక్కడ చూసినా అది కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు ఎక్కడ చూసినా పచ్చని పొలాలు, ఎక్కడ చూసినా నీళ్లు. ఇవాళ పాలమూరు ఎండిపోయిన పరిస్థితి. ఇవాళ పైన కాంగ్రెస్ ఉన్నా కూడా వాళ్ళతో మాట్లాడి నీళ్లు ఇప్పించలేని దుస్థితిలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. మరి ఇవాళ ఎక్కడ ఏ ప్రజలు కూడా సంతోషంగా లేరు. వచ్చిన 3 నెలల్లోనే నరకయాతన అనుభవిస్తున్నారు. ఎందుకంటే రైతులకు రుణమాఫీ అన్నాడు లేదు, వరి పంటకు బోనస్ అన్నాడు లేదు. ఇవాళ పంటలు ఎండిపోతే కూడా వాటిని పరిశీలించి నష్టపరిహారం ఇచ్చేటువంటి పరిస్థితులే లేదు. ప్రధానంగా మనం చూస్తూ ఉన్నాము, యువతను మోసం చేసినటువంటి పరిస్థితి మనకు కనపడతా ఉంది. ఉద్యోగాల కల్పన చేస్తాము, ఉద్యోగాలను ఎక్కువ నోటిఫికేషన్స్ ఇస్తామని చెప్పారు. దీని గురించి మీరేమో ఇవాళ యువతను మభ్యపెట్టి ఇవాళ ప్రభుత్వం ఫామ్ చేసినారు. ఇవాళ ఉద్యోగాలు ఇస్తానని మాట మార్చినటువంటి రేవంత్ ఇవాళ ఎక్కడ జాబ్ క్యాలెండర్ కానీ ఎక్కడ ఏ నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు. కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఇచ్చిన నోటిఫికేషన్ 30,000 ఉద్యోగాలను అంటే కేసీఆర్ గారు నోటిఫికేషన్ ఇచ్చి రిజల్ట్ కోసం వెయిటింగ్లో ఎన్నికల్లో భాగంగా రిజల్ట్ వెయిటింగ్లో ఉన్నదాన్ని వాళ్ళు వచ్చిన తర్వాత రిజల్ట్ బయటకు వచ్చిన తర్వాత అంటే ఉద్యోగ పత్రాలు ఇచ్చినంత మాత్రాన మేము 30,000 ఉద్యోగాలు ఇస్తామని జబ్బలు తరుచుకుంటున్నాం. కానీ అది ముమ్మాటికి కేసీఆర్ గారు ఇచ్చినటువంటి నోటిఫికేషన్ తప్ప ఎక్కడ కూడా ఉద్యోగాలు ఇవ్వలేదు. ఇవాళ విద్యార్థులకు 5 లక్షలు ఇస్తామని మేనిఫెస్టోలో పెట్టారు. ఎక్కడ విద్యార్థులకు 5 లక్షలు ఇస్తూ ఉన్నారు. ఇవాళ గురుకుల పాఠశాలలో విద్యార్థులు ఇవాళ చనిపోతూ ఉన్నారు. మీరు చూస్తూ ఉన్నారు. ప్రశాంతన విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. గురుకులను ప్రక్షాళన చేసే పరిస్థితి లేదు. కేసీఆర్ గారి నాయకత్వంలో 1024 గురుకుల పాఠశాలను తీసుకొచ్చి వాళ్ళకు నాణ్యమైన ఆహారంతో పాటు నాణ్యమైన విద్యను, వాళ్ళకు పౌష్టిక ఆహారంతో పాటు విద్యను అందించినటువంటి ఘనత కేసీఆర్ గారిది. ఇవాళ యువత కూడా ఏ యొక్క పథకం కూడా ప్రవేశపెట్టలేదు. ఇవాళ ఉద్యమకారులకు 200 గజాల ఇల్లు అన్నాడు మేనిఫెస్టోలు. ఎక్కడ అసలు విద్యార్థులను పట్టించుకున్న పరిస్థితి లేదు, రైతులను పట్టించుకున్న పరిస్థితి లేదు. కేవలము
మభ్యపెట్టే మాటలు కేవలం అబద్ధాలు, అసత్య ప్రచారాలు, అంటే ఊపిరి దంచుడు సమావేశ మాటలు తప్ప ఎక్కడ కూడా విద్యార్థులు కానీ యువతకు కానీ ఒక పెద్ద పీఠను తీసుకొచ్చినటువంటి లేదు, వాళ్ళ చరిత్ర లేదు. కాంగ్రెస్ అంటేనే కరువు. ఎందుకంటే ఇవాళ ఉద్యోగాలలో కూడా ఎక్కడ కూడా పెట్టుబడులు వచ్చే పరిస్థితి రాష్ట్రానికి. కేటీఆర్ గారు మంత్రిగా ఉన్నప్పుడు ఇవాళ ఐటీ రంగంలో బ్రహ్మాండమైన లక్షల పెట్టుబడులు తీసుకొచ్చినటువంటి ఘనత కేటీఆర్ గారిది, కేసీఆర్ గారు ప్రభుత్వం. మరి ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఎక్కడ ఫారెన్ పోయి మోడీతోనే జతగట్టి దొంగతనం మాట్లాడవస్తుంది తప్ప ఇవాళ ఏమి ఇచ్చే పరిస్థితి లేదు. ఒక మాట ఏంటంటే ఉమ్మడి మహబూబాబాద్ జిల్లాలో మరి ఉన్నాడు కాబట్టి అంటే కేసీఆర్ గారి నాయకత్వంలో ఉన్నప్పుడు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా పాలమూరుని సస్యశ్యామలం చేసినటువంటి ఘనత కేసీఆర్ గారిది. మరి నీకు చేతనైతే, నీకు దమ్ము ఉంటే ఖచ్చితంగా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి నువ్వు వంగంగి దండాలు పెడుతున్నావు కదా మోడీ గారికి. మరి నీకు చేతనైతే ఖచ్చితంగా మన ప్రాజెక్టు పాలమూరులో ఉంది కాబట్టి దానికి జాతీయ హోదా తీసుకురావాలని మిమ్మల్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఓకే, చెప్పండి మీ పేరు. మీరే అనే నా పేరు నాగేందర్. మనం చూస్తూ ఉన్నాము గత 3 నెలల కాలంలో కాంగ్రెస్ పాలన మీద అన్ని వర్గాలు కూడా అడగంటినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. గత 3-4 నెలల నుంచి కూడా అనేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఏదైతే పర్యటనలు కూడా చేయడం జరిగింది, రైతుల వద్దకు వెళ్ళి వారి సమస్యలు కూడా తెలుసుకునేటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ గెలుపు ఆవశ్యకత గురించి మీరేమనుకుంటున్నారు? అన్న, ఈరోజు నేను చెప్తున్నా, పార్లమెంట్ ఎలక్షన్లో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ మెజార్టీ సీట్లు తెచ్చుకోబోతుంది. ఎందుకంటే 100 రోజుల కాంగ్రెస్ పాలనలో జనాలకు అర్థమైంది. జనాలను మభ్యపెట్టి 6 గ్యారెంటీలు, 420 హామీలు ఏదైతే జనాలను తెలంగాణ ప్రజల్ని, తెలంగాణ సమాజాన్ని మోసం చేసి తెలంగాణ ప్రజలకు దొంగ హామీలు ఇచ్చి ఈరోజు అధికారంలో వచ్చిన కాంగ్రెస్ పార్టీ గురించి జనాలకు మొత్తం కుళ్ళ మొత్తం అర్థమైపోయింది. ఈరోజు జనాలకు గ్రౌండ్ లెవెల్లో అర్థమైపోయింది. ఎవరుంటే మన కోసం కొట్లాడతారు, మన ప్రయోజనాల కోసం కొట్లాడతారు, మనకు రావాల్సిన నిధుల గురించి ఎవరుంటే మనకు సగంలో కరెంట్ వస్తుంది, ఏ ప్రభుత్వం ఉంటే, ఏ నాయకుడు ఉంటే మన సగంలో కరెంట్ వస్తుంది, ఏ ప్రభుత్వం ఉంటే. ఈరోజు విద్యార్థులు కూడా, తెలంగాణ విద్యార్థులు ఏదైతే తెలంగాణ విద్యార్థి నిరుద్యోగులు ఆలోచిస్తున్నారు, ఎందుకు మనం ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఓటేసినామని చెప్పేసి. ఈరోజు తెలంగాణలో ఉండే ప్రతి విద్యార్థి ఈరోజు ఊళ్ళలో చెప్పే పరిస్థితి వస్తుంది. ఈరోజు జనాలు కూడా ఆలోచిస్తున్నారు. పార్లమెంట్ ఎలక్షన్స్లో ఖచ్చితంగా ఈరోజు మనం టీఆర్ఎస్ పార్టీని చాలా సీట్లు మెజార్టీ సీట్లు గెలిపించుకోవాలి. ఎందుకంటే ఈరోజు పార్లమెంట్లో కొట్లాడాల్సింది ప్రాంతీయ పార్టీలు. ఈరోజు పార్లమెంట్లో తెలంగాణ ప్రజలకు కావాల్సినటువంటి నిధులు, ఈరోజు మనకు కావాల్సిన నిధులు, ఈరోజు తెలంగాణ ప్రజలకు రావాల్సినటువంటి నిధులు ప్రతి ఒక్కటి తెలంగాణ అంశం మీద ఈరోజు పార్లమెంట్లో కాంగ్రెస్ లేదా బీజేపీ కొట్లాడదు. ఈరోజు తెలంగాణ ప్రజలకు నేను చెప్పాల్సింది ఒకటే, మన గురించి, మన తెలంగాణ ప్రజల గురించి, మన తెలంగాణ ప్రజలకు జరుగుతున్న అన్యాయం గురించి ఆ రోజు తెలంగాణ ఉద్యమం టైంలో మన రాష్ట్రం మనం సాధించుకోవాలంటే తెలంగాణలో కొట్లాడింది కేవలం టీఆర్ఎస్ పార్టీ నాయకులు మాత్రమే, కేవలం ఈరోజు ప్రాంతీయ పార్టీ మాత్రమే. ఏదైతే కాంగ్రెస్ బీజేపీ పార్టీ నాయకులు అక్కడ మాట్లాడేది ఏం లేదు. వాళ్ళకి కూడా బీజేపీ మరియు కాంగ్రెస్ లోపైకారి ఒప్పందం ఉంటుంది. మన రాష్ట్రం గురించి మాట్లాడే హక్కు, మన రాష్ట్రం గురించి మాట్లాడే నాయకులు కేవలం టీఆర్ఎస్ నాయకులు మాత్రమే, మనం గెలిపించకపోయే ఎంపీలు మాత్రమే. ఇది మొత్తం మీద అటు బీఆర్ఎస్ పార్టీ అధినేత సమావేశం కొనసాగుతూ ఉంది. ఇప్పటికే అటు బస్ యాత్రకు సంబంధించినటువంటి రూట్ మ్యాప్కి సంబంధించినటువంటి చర్చ కావచ్చు, దాంతోపాటుగా పార్లమెంట్ ఎన్నికల్లో ఎలాంటి వ్యూహంతో ముందుకెళ్లాలనే అంశానికి సంబంధించి కూడా అటు క్యాడర్కి దిశానిర్దేశం చేస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తుండొచ్చు. ఓవర్ ది స్టూడియో.